హే శంకర్ దాదా ఎంసీఏ ఇక్కడ. యా ఈ మధ్య లైవ్లోకి రాలేదు, ఎందుకంటే మన ట్రక్కింగ్ కెరియర్లో ట్రెమెండస్ చేంజెస్ వచ్చాయి, చాలా చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే, అంతకుముందు నేను వోల్వో VNL 760 డ్రైవ్ చేస్తున్నా, బ్రాండ్ న్యూ ట్రక్. దట్ వాజ్ రియలీ ఆసమ్ ట్రక్. సో చాలా బాగుండేది, కొత్త బండి కదా. నేనే డ్రైవ్ చేశాను, దాని మీద 12,000 మైళ్ళు డ్రైవ్ చేశాను. సో ఎండ్ ఆఫ్ ది నేను దాన్ని ట్రక్ వదిలిపెట్టేటప్పుడు 18,000 ఏమో ఉన్నాయి, 18,000 ఏమో ఉంది మైల్స్ అంతే. అంటే ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ అనమాట. సో దానికి ఒక 1.5 మంత్ డ్రైవ్ చేసిన తర్వాత అప్పుడు నేను ట్రాక్టర్ సప్లై కంపెనీకి డెడికేటెడ్ డ్రైవర్గా పనిచేస్తుండే. ఆ బండిలో చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా అంటే, ఇది ప్లాట్ఫామ్ సైన్స్ అంటారు. ప్లాట్ఫామ్ సైన్స్ అంటే మనం ఎలక్ట్రానిక్ లాగింగ్స్ అన్నీ దీంట్లోనే చేస్తాము, అది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. సో అది సరిగ్గా ఛార్జ్ కాకపోతుండే, అదొకటి. మళ్ళీ లెఫ్ట్ మిర్రర్ ఒకటి ఉంది కదా, అది దిగకపోతుండే సరిగా, అప్ అండ్ డౌన్ సరిగా కావట్లేదు, అదొక ప్రాబ్లం. అండ్ చెక్ ఇంజిన్ లైట్ ఉంది కదా, అది వస్తుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పేసి నేను ఒక మా రిపేర్ షాప్ ఉంటుంది కదా మా కంపెనీకి, వాళ్ళకి కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఏమన్నారంటే, ఇక సరే అయితే 3 ప్రాబ్లమ్స్ ఉంటే ఎత్తుకుని రా బండి అన్నారు. ఆ బండి తీసుకుని వెళ్ళాను అక్కడికి. ఇది డోరు రిపేరు అండ్ ప్లాట్ఫామ్ సైజ్ రిపేరు ఇమ్మీడియట్గా అయిపోయినాయి. కానీ చెక్ ఇంజిన్ లైట్ ఎందుకు వస్తుందని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చెప్పినారంటే, ఎక్కువసేపు ఇంకా డయాగ్నైజ్ చేయాలి, చూడాలి ప్రాబ్లం ఏందనేది, అప్పుడు మీకు రిపేర్ చేసి ఇవ్వగలం. దానికోసం ఒక 3 days 4 days బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ 3-4 days మనం పని లేకుండా ఆడుంటాము. అందుకని చెప్పి నాకు ఒక టెక్కల బండి ఒకటి ఇచ్చారు, 2019 ఫ్రైట్లైనర్ క్యాస్కేడియా. దీంట్లో ఏందా అంటే సేమ్ ప్రాబ్లం ఉంది, చెక్ ఇంజిన్ లైటు అదొకటి ఉంది ప్రాబ్లం. దాంతో ఎడిషనల్ ప్రాబ్లం ఏందా అంటే, మనకి క్లచ్ ప్లేట్లు ఇవన్నీ, పాత బండి కదా, క్లచ్ ప్లేట్లు ఇవన్నీ సరిగా పనిచేయట్లేదు. ఇది ఒక 400K తిరిగింది, 392K, 3,92,000 మైళ్ళు తిరిగింది ఇప్పటికి. సో క్లచ్ ప్లేట్లు సరిగా పనిచేయట్లేదు. క్లచ్ ప్లేట్లు ఎందుకు పనిచేయట్లేదు అంటే, రివర్స్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతున్నాయి. కానీ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఇంకంతే, అడ్జస్ట్ అవ్వాలి. సో టోటల్గా ఏం జరిగిందా అంటే, పాలు ఇచ్చే ఆవును వదిలిపెట్టి ఒక ఎద్దుని తీసుకొచ్చినట్టు. కానీ ఓకేలే, ఇది కూడా 287 నార్త్. ఓకే అటే వెళ్తున్నాం మనం, ఇంకా దారే ఉంది. 15 to 287 సౌత్. ఓకే, సో అదనమాట, అలా జరిగింది. అందుకని ఇప్పుడు ఫ్రైట్లైనర్ క్యాస్కేడియా డ్రైవ్ చేస్తున్నా. సో దాంతోపాటు బండి తీసుకొని ఆ ట్రాక్టర్ సప్లై కంపెనీ వదిలేసి OTR ఇచ్చారు. ఒక 2 weeks OTR చేశా. చెప్పాను కదా, 3 types ఆఫ్ డ్రైవింగ్స్ ఉంటాయి, లోకల్, రీజనల్, OTR. లోకల్ అంటే పొద్దున వెళ్ళి సాయంత్రం రావటం, అదే మన TSC ట్రాక్టర్ సప్లై కంపెనీ కానీ, ఇప్పుడు చేస్తున్న మైకెల్స్కి కానీ, ఇది లోకల్ కింద లెక్క. అఫ్కోర్స్ వాళ్ళు పొద్దున్న సాయంత్రం రావచ్చు అంటారు, కానీ అంత సీన్ ఏం లేదు.
డే అంతా డ్రైవింగ్ చేయాలి, నైట్ అంతా అన్లోడింగ్ చేసుకోవాలి. ఇదంతా సోది ఉంటుందిలే. కానీ అది రీజనల్ ఓటీఆర్ బోత్ ఆర్ సేమ్. కానీ ఏంటంటే రీజనల్కి ఎవ్రీ వీకెండ్ ఇంటికి వచ్చేస్తాము, ఓటీఆర్కి 2 వీక్స్ ఒకసారి ఇంటికి వస్తాము. సో ఓటీఆర్లో వేశారు మనల్ని, ఎక్కడికి అక్కడికి పంపించారు. ఇండియానాకి, కెంటకీకి, ఓహాయోకి, ఇట్లా డిఫరెంట్ స్టేట్లు పంపించారు. అది బాగుంది నాకు రియలీ. మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే రీజనల్ కానీ ఓటీఆర్ కానీ బెస్ట్. లోకల్ అని చెప్తారు కానీ ఫ్యామిలీ టైము అది ఇది అని గాడిద గుడ్డేం కాదు. ఫ్యామిలీ టైం లేదు, గాడిద గుడ్డ లేదు. పగలంతా లోడ్ ఎత్తుకొని వెళ్ళాలి, నైట్ అంతా అన్లోడింగ్లు చేసుకుంటూ నిద్ర లేకుండా రావాలి. అదేం పెద్ద లేదు. డబ్బులు అన్నీ దాదాపు అటు ఇటుగా ఉంటాయిలే, కానీ డబ్బులు సమస్య కాదు. కానీ నాకు నచ్చలేదు లోకల్. సో నేను 2 వీక్స్ నుంచి చేస్తాను లోకల్. ఇది ఈ మైకెల్స్ ఇదే లాస్ట్ వీక్ మళ్ళీ ఓటీఆర్కి వెళ్ళిపోతాను. అది బాగుంది, ఎందుకంటే పొద్దున్నే 5కి 6కి స్టార్ట్ చేస్తాను డ్రైవింగ్. 14 అవర్స్ డ్రైవ్ చేయొచ్చు. 14 అవర్స్ డ్రైవ్ అంటే 14 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండొచ్చు, 11 అవర్స్ డ్రైవ్ చేయొచ్చు. దాంట్లో 14 అవర్స్ ఆన్ డ్యూటీ అంటే సాయంత్రం 7 వరకు డ్రైవ్ చేయొచ్చు. 7 వరకు మధ్యలో గ్యాపులు తీసుకున్నా కానీ 7 వరకు డ్రైవ్ చేస్తాము. ఆపేసి ట్రక్ స్టాప్లో నిద్రపోతాం నైట్ అంతా. మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉండేది. రోజు ఈవినింగ్ బండి ఆపే ముందర ట్రక్ స్టాప్లో షవర్లు ఉంటాయి, స్నానం చేసేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుద్ది. పొద్దున్నే ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. అది ఒకటి మిస్ అవుతాం. ఏంటంటే ఫ్యామిలీని మాత్రం మిస్ అవుతాం. మంచి ఫుడ్డు, షవర్స్ ఉంటాయి, నిద్ర కరెక్ట్గా ఉంటుంది, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లోకల్ వచ్చేటప్పటికి ఫుడ్ సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండదు, అట్లా ఫ్యామిలీతోటి ఉండనట్టు ఉంటాయి. నాకు అర్థం కాదు, ఎందుకు ఉంటామో ఎందుకు ఉండమో అర్థం కాదు, పరిగెత్తానే ఉంటాం. సో నాకు లోకల్ నచ్చలేదు. రీజనల్ ప్రిఫర్ చేస్తాను ఇక్కడ నుంచి. ఓటీఆర్ అంటే 2 వీక్స్ ఒకసారి అంటే కొంచెం కష్టమేమో. నేను ఇది ప్రిఫర్ చేస్తా, రీజనల్ ప్రిఫర్ చేస్తా ఇక్కడ నుంచి. సో అది సంగతి, అలా ఉందన్నమాట పరిస్థితి.